హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీ ఇంట్లో సింపుల్‌గా చేసుకొని 10 మినిట్స్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను ముగిస్తాను. దీనికోసం నేను ఒక పెద్ద క్యారెట్ తురుము పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకొని ఈ రకంగా కొట్టి తీసుకున్నాను. ఎగ్స్ దాంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కొరియండర్ పౌడర్ అండ్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసి మొత్తాన్ని మంచిగా ఉండలు లేకుండా ఈ రకంగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసింది వేసేసి నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసేసి తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి తీసిన తర్వాత పైన స్ప్రింగ్ ఆనియన్ కొరియండర్ అంతా వేసిన తర్వాత మనం ఏదైతే ఎగ్ మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని వేసేసి మొత్తం కలుపుతూ ఉండాలండి బాగా. సో కలుపుతూ ఉంటేనంటే ఎగ్ బుజ్జిలాగా పొడిగా వస్తుంది. అట్లా వస్తేనే బాగుంటుంది టేస్ట్. సో ఒక 2-3 మినిట్స్ ఈ రకంగా హైలో పెట్టేసి తిప్పుతూ ఉంటే మంచిగా ఎగ్ బుజ్జిలాగా వస్తుంది. చూసారు కదా ఈ రకంగా. ఇది చపాతీకి, దోశ కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి సో దీంట్లో వచ్చేసి మనం వచ్చేసి ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ ఇందులో వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. సో సింపుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మీరు కావాలంటే దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు స్పైసీకి. నేను పిల్లలు కూడా తినేలాగా ఉంటుంది కాబట్టి కొంచెం నార్మల్గా సింపుల్గా అయిపోయేలాగా చేశాను. సో చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.